కన్నప్ప సినిమాతో పాన్ ఇండియా నటీనటులందరికీ ఒక తాటిపైకి తెచ్చారు టాలీవుడ్ నటుడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పిన విష్ణు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కన్నప్ప సినిమాతో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని అందరి ప్రశంసలు అందుకున్న మంచు విష్ణు కన్నప్ప కంటే ముందు తాను రామాయణంను తెరకెక్కించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. కన్నప్ప సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయని విష్ణు ఇప్పుడు తన మనసంతా రామాయణం పైనే ఉందని చెప్పారు. ఆల్రెడీ రామాయణం స్క్రిప్టు తన వద్ద రెడీగా ఉందని, 2009లోనే తమిళ స్టార్ సూర్యను రాముడి పాత్రలో నటించమని చెప్పానని, కాకపోతే బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదని చెప్పారు విష్ణు. ఇప్పుడు తాజాగా ఆ స్క్రిప్ట్కు మరోసారి జీవం పోసేందుకు విష్ణు ట్రై చేస్తున్నారట. రావణుడి పుట్టుక నుంచి చావు వరకు ఏం జరిగిందో ఆ కథంతా తన వద్ద ఉందని చెప్పిన విష్ణు ఈ కథలో రాముడిగా సూర్య, సీతాదేవిగా ఆలియా భట్టు, లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్, హనుమంతుడిగా తాను, రావణాసురుడిగా తన తండ్రి మోహన్ బాబును, ఇంద్రజిత్గా కార్తీ, జటాయువుగా సత్యరాజును అనుకున్నట్టు తెలిపారు. విష్ణు మామూలుగా చెప్పినప్పటికీ ఈ స్టార్ క్యాస్ట్ చూస్తే అందరు మతిపోవడం ఖాయం. కన్నప్ప కోసం మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లను తీసుకొచ్చిన విష్ణుకు ఇప్పుడు రామాయణం కోసం వీళ్ళని తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ విష్ణు రామాయణం విషయంలో సీరియస్గా ఉన్నారో లేదోనని చూడాలి. విష్ణు చెప్పింది విన్న తర్వాత అంతా బాగానే ఉంది, కానీ రాముడి పాత్రలో సూర్య అంటే అతని హైటు, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఎలా మేనేజ్ చేస్తారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ బాలీవుడ్లో రణబీర్ కపూర్, సాయి పల్లవితో డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణ అనే సినిమాను భారీగా తెరకెక్కుతున్న విషయం అయితే తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కథను 2 భాగాలుగా తెరకెక్కిస్తుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్న విషయం అయితే తెలిసిందే.